పోయిన నెల 15వ తారీఖుని మా అల్లుడు గారు అదే జాబ్ వస్తే తీసుకెళ్తాను ఫ్యామిలీ అందరూ మొక్కున్నారండి. మొక్కుని మా 45 మందిని అంటే మా అల్లుడు గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరూ 45 మందిని బస్సు పెట్టి తీసుకెళ్ళారు. సరదాగా అందరూ వెళ్ళామంటే కొంతమంది 20 మంది పెద్ద వయసు వాళ్ళు ఏమో బస్సు పంపించేసండి. 25 మంది మేము అందరం మెట్లు ఎక్కుతా బయలుదేరాము. ఇలా మెట్లు ఎక్కుతా ఉంటే వీళ్ళకన్నా కొంచెం ఫాస్ట్గా 2 మెట్లు తొందరగా ఎక్కడం చూసి మా ధర్మపత్ని గారు నన్ను అలా కాదు, నువ్వు ఫాస్ట్ ఎక్కడం కాదు, నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళాలి 100 మెట్లు అందరు. సరే చూద్దాం సరదాగా అని చెప్పి నేను తను ఎత్తుకునండి అలాగా ఒకసారి 30 మెట్లు అలాగా 70 మెట్ల దాకా ఎత్తుకు తీసుకెళ్ళండి. ఇలాగ మా సిస్టర్ గారు మా బామ్మర్ది గారి భార్య తన వీడియో తీసింది. అయితే మేము అలాగా ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్ చేస్తాం కదా, ఆ రీల్స్లో పెట్టుకుంటే బాగుంటుంది దాన్ని వీడియో చేసి పెట్టాను సార్. నిజంగా సోషల్ మీడియాలో పెడితే ఆ వెంకటేశ్వర అందయ్య నిజంగా ఒక టీవీ కంపెనీ మా ఇంటికి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇస్తుంది. మా ఇంటర్వ్యూ ఇది పెద్ద ఇంటర్వ్యూ కాదనుకోండి, చిన్న పలకరింపులాంటిది అనుకోండి, చేస్తుంది అని మేము ఊహించలేదు సార్. నిజంగా ఇదంతా వెంకటేశ్వరం దయ్య. నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. నిజంగా నేను ఎత్తుకోగానే చుట్టుపక్కల అందరూ ఒకసారిగా మాతో చూడడం ఆశ్చర్యపోవడం సరదాగా. అంటే కామన్గా మెట్లు అంటే నడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. దాని మీద ఎత్తుకెళ్ళడం కొంచెం అందరికీ ఆశ్చర్యంగా అనిపించిందండి. భగవంతుడి వల్ల నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆ వాళ్ళు చేసుకున్న దానికి ఆ పుణ్యం వాళ్ళు దక్కిందేమో మాకు అనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కూడా ఇది ఏమన్నా అదే మిగతా వాళ్ళు కామెంట్లు కొందరు అందరూ మీ ఇద్దరు ఇలాగే కలకాలం ఉండాలని, ఆలివేలు మంగాదేవిలాగా అలా ఉన్నారని, నిజంగా మమ్మల్ని ఏదో ప్రైజ్ చేయాలని చాలా బాగా మమ్మల్ని పొగిడారు. 10% కామన్ ఉంటుంది కదా సార్, కొంచెం బాగా చేస్తున్నాడు లేదా అలా చేస్తున్నాడు అది అంటారు అనుకుండా ఎలా ఉంటారండి. ప్రతి విషయంలోనికి మంచి చెడ్డ 2 ఉంటాయి కదా, అది ఎక్కడ ఉండేదే కదా, దాని గురించి మనం పట్టించుకోకూడదు. సరదాగా అయితే జరిగిందండి ఆ ప్రోగ్రాం. ఆ యాత్ర బాగా జరిగిందండి. ఆ యాత్ర ప్రతిఫలం ఇప్పుడు మాకు దక్కుతుంది అనిపిస్తుంది అంతే.